నూతన విద్యా సంవత్సరంలోకి అడుగు పెడుతున్న విద్యార్థులకు నాణ్యమైన స్కూల్ మరియు కాలేజ్ యూనిఫామ్స్ కు ఇదే సరైన అవకాశం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో బ్యాక్ టు స్కూల్ సేల్. ఏలూరు మరియు పరిసర ప్రాంతాలలోని అన్ని స్కూల్ మరియు కాలేజీల యూనిఫామ్స్, స్కూల్ షూస్, స్కూల్ బ్యాగ్స్ పై 9.5% ప్రత్యేక తగ్గింపు. ఉత్తమ నాణ్యత, అత్యుత్తమ క్వాలిటీ లభించును. అన్ని స్కూల్, కాలేజ్ బ్యాగ్స్ మరియు షూస్ మా ప్రత్యేకత. ప్రతి విద్యార్థికి మన్నికైన స్కూల్, కాలేజ్ యూనిఫామ్స్ లభించును. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 95052 88786. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తామని, ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నిజం చేసి చూపించామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సూపర్ 6 హామీలను ఎంతో ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తూ వస్తోంది. దీనిలో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన తల్లికి వందనం పథకానికి అంతే గొప్పగా శ్రీకారం చుట్టింది. దీంతో ఆర్థిక లబ్ధి పొందిన అనేక మంది విద్యార్థుల కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి. అటువంటి సంతోషాలతో నిండిన ఏలూరు 47, 29 డివిజన్లకు చెందిన పలువురు విద్యార్థులు ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బడేటి చంటిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కో పుష్పాన్ని అందిస్తూ ఎమ్మెల్యే చంటికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంఘటన అక్కడున్న వారందరిలో ఎంతో స్ఫూర్తిని, సంతోషాన్ని నింపింది. ఈ సందర్భంగా విద్యార్థుల సంతోషంలో భాగస్వామి అయిన ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, దీనిలో భాగంగానే అత్యంత నాణ్యత ప్రమాణాలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడంతో పాటు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కిట్లు అందిస్తూ విద్యార్థులను పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తోందని చెప్పారు. ఇక ఇదే క్రమంలో ఇచ్చిన వాగ్దానాల్లో భాగంగానే పిల్లలందరికీ తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేసిన ఘనతను కూడా కూటమి ప్రభుత్వం సొంతం చేసుకుందని ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తీసుకోండి, మళ్ళీ మీ దగ్గర పోతుంది కదా. జరాక్ తీసుకొచ్చి పెడితే యాక్సిడెంట్ అయినప్పుడు మొత్తం మేము చూసుకుంటాం, రాసి ఇచ్చాము.
అయితే జిందాల్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్లోనే మొదటి స్థానంలో ఉందని ఆంధ్రప్రదేశ్ జిందాల్ కంపెనీ మేనేజర్ డాక్టర్ వి నవీన్ తెలిపారు. ఏలూరులో ఆర్ఆర్పేటలో ఎన్ స్క్వేర్ హోటల్ నందు జిందాల్ ఇండియా డీలర్స్తో మీటింగ్ను ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నవీన్ మాట్లాడుతూ ఏలూరు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉండే డీలర్లను పిలిచి జిందాల్ యొక్క ప్రొడక్ట్స్ గురించి తెలియజేయడం జరిగిందని అన్నారు. జిందాల్ అనేది నెంబర్ 1 కంపెనీగా ఉందని, జిందాల్ కంపెనీని డీలర్స్ యొక్క ప్రోత్సాహంతో ఇంకా ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. తమ వద్ద కలర్ కోటెడ్ షీట్స్, జిఏ పైప్స్ లభిస్తాయని, ప్రతి చోట కంపెనీని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజే రూఫింగ్ ప్రొప్రైటర్ నాగార్జున, మేనేజర్ అజయ్ కుమార్, రూఫింగ్ ఇండస్ట్రీ ప్రొప్రైటర్ కోమల జ్యోతి, నాగార్జున, డీలర్లు తదితరులు పాల్గొన్నారు. అలాగే కెమెరా చిన్న చూడాలి ఒకసారి. ఓకే రెడీ? అలాగేనండి, అలాగే. కొంచెం గట్టిగా క్లాప్స్ కొట్టాలి. లక్ష్మీ గణేష్ హార్డ్వేర్ స్టేట్ మీదకి వచ్చి మనం ఒకసారి మొత్తం తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ఇక్కడ కూర్చొని ఫాదర్స్ డే అండి. నరేష్ చింతల్ తరఫు నుంచి, బ్రాండ్ తరఫు నుంచి ప్రత్యేకంగా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎస్ఆర్ ఎంటర్ప్రైజెస్ కొంచెం గట్టిగా క్లాస్ కట్టాలంటే చేస్తున్నాం. మీకు కుటుంబాలందరికీ కూడా ఫాదర్. మోడర్న్ స్టీల్ మోహన్ గారు ప్రత్యేకంగా మీకు కుటుంబాలందరికీ కూడా చెందరికి కూడా ఫాదర్స్ డే గట్టిగా క్లాస్ కొట్టాలి. ప్రత్యేకంగా సెంట్రల్స్ బ్రాండ్ తరఫు నుంచి హ్యాపీ ఫాదర్స్ డే. ఈరోజు ముఖ్యంగా మనం ఇక్కడ ఏలూరులో ఎన్ స్క్వేర్లో జిందాల్ సబ్రంగ్ జిందాల్ ఇండియా వాళ్ళది డీలర్స్ మీట్ అరేంజ్ చేసాము. దానికి కారణం ఏంటంటే టీజే రూఫింగ్ మనం వీళ్ళకి మన డీలర్షిప్ ఇచ్చాము ఇక్కడ జిందాల్ది ఎక్స్క్లూజివ్గా. సో ఈ చుట్టుపక్కల ఉన్న ఫ్యాబ్రికేటర్స్, రిటైలర్స్ అందరినీ పిలిచి మా జిందాల్ ఏం చేస్తుంది, మనం ఇక్కడ ఏం ప్రొడక్ట్స్ ఇవ్వగలుగుతాం, త్రూ టీజే రూఫింగ్ తరఫున మనం వీళ్ళకి సర్వీస్ చేయగలుగుతున్నాము. సో మెయిన్ మా మోటో ఏంటంటే జిందాల్ ఆల్రెడీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మేము నెంబర్ 1 బ్రాండ్లో ఉన్నాము. ఆ బ్రాండ్ని అలానే సస్టైన్ చేస్తూ ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా ప్రతి చోట్ల మా బ్రాండ్ని విస్తరించేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ మేము ఈ కార్యక్రమం చేశాం.
ఏలూరు ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన విజయవాడ వారి గమయ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ నూతన బ్రాంచ్ ముఖ్య అతిథులైన ఆశ్రమం మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎం మహేష్ కుమార్, గైనకాలజిస్ట్ మరియు ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ కె వందన, శ్రీకృష్ణ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ జి రవీంద్రనాథ్ ఆదివారం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ వ్యవస్థాపకులు మరియు సీనియర్ పీడియాట్రిషియన్ నోరి సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఎక్కువ ప్రబలుతున్న ఆటిజం, హైపర్ యాక్టివిటీ కండిషన్స్ మరియు NICU డిశ్చార్జ్, హై రిస్క్ నవజాత శిశువుల ఫాలోఅప్, సెన్సరీ ఇంటిగ్రేటెడ్ థెరపీ, ఆక్యుపేషన్ థెరపీ, స్పీచ్ లాంగ్వేజ్ థెరపీ, ABA థెరపీ, ఎడ్యుకేషన్ రెమెడియల్ సెషన్లు, పీడియాట్రిక్ ఫిజియోథెరపీ లాంటి సేవలు పిల్లలకు అందుబాటులో తెస్తున్నామని అన్నారు. పిల్లల యొక్క ఎదుగుదలలోని మైలురాళ్లు, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫ్రీ అకాడమిక్ స్కిల్స్, భావోద్వేగాలు మరియు సామాజిక ప్రవర్తన నైపుణ్యాలు సంబంధిత స్క్రీనింగ్ మరియు థెరపీలు గమయా కేంద్రం నందు అందుబాటులో గలవని డాక్టర్ సూర్యనారాయణ తెలిపారు. గమయా సెంటర్ డైరెక్టర్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ నోరి అనురాధ మాట్లాడుతూ ఇప్పటి వరకు విజయవాడ గమయా ద్వారా ఆంధ్రప్రదేశ్ మరియు దేశ విదేశ వ్యాప్తంగా ఎంతో మంది పిల్లలకు తమ సేవలు అందించామని, ఇప్పుడు ఏలూరులో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, ఈ అత్యాధునిక సేవలను ఏలూరు మరియు పశ్చిమ గోదావరి జిల్లా తల్లిదండ్రులు తమ పిల్లలకు వినియోగించుకోవాలని కోరారు. ఇది మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పిల్లలందరికీ మంచి క్వాలిటీ ఈ ఆటిజం, హైపర్ యాక్టివిటీ, లెర్నింగ్ డిజబిలిటీస్ ఇలాంటి ఇబ్బందులు ఉన్న పిల్లలందరికీ రోజువారీగా థెరపీలు ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరూ విజయవాడ, గుంటూరు, హైదరాబాదు, చెన్నై అలా వెళ్ళి రావాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. సో అన్నింటికి కలిపి ఆల్ థెరపిస్ట్ అండర్ వన్ రూఫ్ అనే కాన్సెప్ట్లో ఈ గమయ ఏలూరు ఇవాళ మేము ప్రారంభించడం జరిగింది. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మొత్తంలో ఉన్న పిల్లలందరికీ ఉపయోగపడుతుందనే మంచి ఉద్దేశంతో ఈ బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది. నోరి మల్టీ స్పెషాలిటీ అంటేనే ఒక బ్రాండ్. విజయవాడలో నాకు తెలిసినంత కాలం 30 సంవత్సరాలు అయింది స్టార్ట్ చేసి. అదొక విశ్వసనీయమైన సంస్థ. హాస్పిటల్స్ అంటే ఈ కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేయబోతున్నారు అందరూ. సో దీన్ని మన సూర్యనారాయణ గారు ముందడిగేసి మన ఏలూరులో స్థాపించడం ఒక మనకు ఏలూరు ప్రజలందరికీ ఒక మంచి పరిణామం. సో దీన్ని అందరూ ఉపయోగించుకుని ఈ గమయాన్ని బ్లెస్ చేయమని కోరుతున్నాం. The setup is so colorful and so attractive that any child who comes here would just love to play and just stay back. And I think the way it has been designed is so patient friendly, it's child friendly and so colorful and innovative. I think it's the need of the hour in a place like Eluru. And we should once again thank him to create such a center in Eluru, like in par with Vijayawada. They did not go for Vijayawada, everything is here. So at least if they save their transportation cost, if they pay, let us come to the practical issue, at least for the transportation and time, that at least we can save. Your only thing we have to educate the parents. That point, the crux is what you are getting in Vijayawada, you are going to get here. So then we are successful. The ultimate aim or goal is the patient should be benefited. So that only 2 points we require. So what is available in Vijayawada? The trained persons are equally or more trained persons. All resources are here. Only thing is we have to channel them to this center. Basically, this center is integrated interdisciplinary child development center. We do provide all the therapies under one roof. We have a speech therapy, occupational therapy, behavior therapy, and all varieties of psychometric assessment for children. And we are catered to 0 to 18 years. If the child has any kind of developmental delays, we do provide service here. We have a beautiful team with a beautiful facility. Looking forward. Thank you. వాళ్ళు ఎవరితో ఇంటరాక్ట్ అవ్వట్లేదు, మాట్లాడటం ఇబ్బంది పడుతున్నారు. అది కాకుండా బిహేవియర్లో కూడా వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉన్నారు. చాలా అగ్రెసివ్గా తయారవడం, హైపర్ యాక్టివ్గా ఉండడం, సో ఇక్కడ కుదురుగా కూర్చోవట్లేదు. ఇవన్నీ కూడా ట్రైన్ చేసి వాళ్ళు కుదురుగా కూర్చుని వాళ్ళు ఎలా చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి, నలుగురితో ఎలా సోషలైజ్ చేయాలి, ఇంకో పిల్లలు వస్తే మనం వాళ్ళతో ఎలా ఆడుకోవాలి, పెద్దవాళ్ళు వస్తే వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఇవన్నీ స్కిల్స్ ఇక్కడ ఆల్ అండర్ వన్ రూఫ్ చెప్తారు. బేసిక్గా పిల్లలు ఆడుకోవడం కూడా వాళ్ళకి తెలియట్లేదు. ఇంకో సిబ్లింగ్, ఇంకో చైల్డ్ వచ్చినా సరే వాళ్ళతో వాళ్ళు ఫ్రెండ్లీగా ఉండలేకపోతున్నారు, ఒక్కొక్కడే పిల్లలు అయిపోవడం వల్ల, నలుగురితో ఇంటరాక్ట్ చేయకపోవడం వల్ల. నెక్స్ట్ అగ్రెసివ్ బిహేవియర్ తగ్గించడం, వాళ్ళ హైపర్ యాక్టివిటీ తగ్గించడానికి బోల్డ్ అన్ని స్కిల్స్తో ట్రీట్మెంట్ ఇచ్చి
బేసిక్గా పిల్లలందరినీ నార్మల్గా చేయడానికి ట్రై చేస్తాడు. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ బేసిక్గా ఏలూరులో వి వెల్కమ్ ఆల్ ద పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ టు యూజ్ దిస్ ఫెసిలిటీ అండ్ ఆల్ ద డాక్టర్స్ టు గైడ్ ద పేషెంట్స్. ఎవరికైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి డాక్టర్లందరినీ, దిస్ ఈజ్ అవర్ పర్సనల్ రిక్వెస్ట్ టు ఎంగేజ్ ఆల్ ద children who are finding difficulty with such activities. అమరావతి మహిళలను కించపరిచే రీతిలో మాట్లాడిన జర్నలిస్టులు కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావుల ఘటనపై మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన ట్వీట్ను నిరసిస్తూ జగన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఏలూరులోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మహిళా నేతలు మాట్లాడుతూ జర్నలిస్టులు కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావుల ఘటనపై మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన ట్వీట్ నిరసిస్తూ జగన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన మరో జర్నలిస్ట్ కృష్ణంరాజును కూడా అరెస్ట్ చేయాలని అన్నారు. అలాగే ఇటువంటి వ్యక్తులను ప్రోత్సహిస్తున్న సాక్షి యాజమాన్యం, వైఎస్ భారతిరెడ్డి, రాజధాని మహిళలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా నేతలు తవ్వ అరుణకుమారి, సంతోషి, పిల్లారిశెట్టి సంజయరాణిలతో పాటు నియోజకవర్గంలోని అన్ని డివిజన్లకు చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిన్న చూసిన సందర్భం ఏంటంటే కోర్టులో కొమ్మినేని శ్రీనివాస్కి ఒక కండిషనల్ బెయిల్ ఇవ్వటం జరిగింది. ఆ బెయిల్ మీద ఈ జగన్మోహన్ రెడ్డి అతను ఏదో స్వతంత్ర సమరయోధుడికి ఒక బెయిల్ వచ్చేసినట్టు దాని గురించి ఇంత పెద్ద అతన్ని సమర్థిస్తూ ఇంత పెద్ద ట్వీట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇన్ని రోజుల నుంచి రాష్ట్ర మహిళలు రోడ్డుకి క్షమాపణ చెప్పాలని చెప్పి జగన్ రెడ్డిని, అలాగే సాక్షి ఛానల్లో ఇలాంటి డిబేట్లు జరిపించకూడదని మేము నిరసనలు తెలియజేస్తుంటే రాష్ట్ర మహిళలకి సపోర్టుగా చిన్న మాట కూడా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడింది లేదు. వాళ్ళ ఛానల్లో ఇలాంటి డిబేట్లు జరిగినందుకు క్షమాపణ చెప్పింది కూడా లేదు. కానీ ఈరోజు ఒక నీచుడు, ఒక విలువలు తెలియని వ్యక్తి, ఒక పనికి మాలిన వ్యక్తి కొమ్మినేని శ్రీనివాస్కి, ఎందుకంటే ఇలాంటి మహిళల్ని అసభ్యంగా మాట్లాడుతూ డిబేట్లో మాట్లాడుతుంటే వ్యంగ్యంగా నవ్వుకున్నాడు. అతని వయసు కూడా 70 సంవత్సరాలు పైబడినటువంటి వయసు వ్యక్తి ఒక ఆడపిల్లలు, తన కూతురు లాంటి పిల్లల్ని లేకపోతే తన మనవల లాంటి పిల్లల్ని అసహ్యంగా మాట్లాడుతుంటే వ్యంగ్యంగా నవ్వుకున్న ఇలాంటి పనికి మాలిన వ్యక్తికి ఒక కండిషనల్ బెయిల్ వస్తే దాన్ని సమర్థిస్తూ ఎంత పెద్ద ట్వీట్ చేశాడు. అసలు కండిషనల్ బెయిల్, అందులో ఉన్న కండిషన్స్ ఏంటంటే అతనికి ఇలాంటి డిబేట్స్ మీరు ఇంకా ఎక్కడా చేయకూడదు, ఇలాంటి టీవీ ఛానల్స్లో డిబేట్లో మీరు పాల్గొనకూడదు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు కండిషన్ ఇచ్చి అతనికి బెయిల్ ఇచ్చింది. అంటే పరోక్షంగా సుప్రీంకోర్టు కూడా అతను తప్పు చేసింది, మీరు మాట్లాడింది తప్పు అని అక్కడ నిర్ధారించింది. ఆ విషయం అర్థం చేసుకోకుండా సగం చదువుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని సమర్థించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ సందర్భంగా మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి, సాక్షి ఛానల్కి సంబంధించిన భారతిరెడ్డి ఇద్దరూ కూడా రాష్ట్ర మహిళలకు వెంటనే క్షమాపణ చెప్పాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నామండి. కొమ్మినేని శ్రీనివాస్, కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ జగన్మోహన్ రెడ్డి నిన్న ట్వీట్ ఇవ్వడం మేము అందరం కూడా చూస్తున్నామండి. బహిరంగ క్షమాపణ చెప్పకపోకుండా మళ్ళీ ఆయన ట్వీట్ ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం. మహిళని కించపరిచి మాట్లాడడం, ఒక ఇంట్లో తల్లి చెల్లినే గౌరవించినవాడు మహిళని ఎలా గౌరవిస్తారని మేము అనుకుంటున్నాము. కానీ ఇలాంటి మహిళలు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి చాలా ధర్నాలు చేస్తున్నా కూడా పట్టించుకోకుండా ఆయన సాక్షి పేపర్లో అసభ్యకరమైన వ్యాఖ్యలు మాట్లాడారు మహిళలపై. ఇలాంటి వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే కూడా భారతి గారు, జగన్మోహన్ రెడ్డి వచ్చి వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల అవగాహన దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ ప్రేమాలయం వృద్ధుల ఆశ్రమం ఏలూరు నందు ఏర్పాటు చేసిన వృద్ధుల హక్కులు మరియు చట్టాలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు నందు మాట్లాడుతూ ప్రపంచ వృద్ధుల వేధింపుల అవగాహన దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకునే ఒక ప్రత్యేకమైన రోజని, ఇది వృద్ధులపై వేధింపులు, నిర్లక్ష్యం మరియు దుర్వినియోగం వంటి సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గాలను సూచించే
పరిష్కరించడానికి ఒక వేదిక అని తెలియజేశారు. వయోవృద్ధుల చట్టాలు వారి హక్కులను రక్షించడం సమాజంలో గౌరవంగా జీవించేందుకు వీలు కల్పిస్తుందని తెలిపారు. వేధింపులు నివారించడం, వృద్ధులపై వేధింపులు మరియు నిర్లక్ష్యం వంటి సమస్యలు నివారించడానికి, శ్రేయస్సును కాపాడడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక మంచి సమయమని అన్నారు. ప్రజలను చైతన్యవంతం చేయడం ద్వారా వృద్ధుల పట్ల సమాజంలో మంచి అవగాహన, స్ఫూర్తి కలుగుతుందని తెలియజేశారు. అలాగే పిల్లలు వారి యొక్క తల్లిదండ్రుల యొక్క రక్షణ, పోషణ మరియు వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వృద్ధుల సమస్యలను పరిష్కరించడానికి ప్రతి రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ నందు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాలను వయోవృద్ధుల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని, అవసరమైన పక్షంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థను నేరుగా గాని లేదా 15100 లేదా 08812224555 ద్వారా సంప్రదించి సమస్యల పరిష్కారాన్ని పొందవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది రత్నప్రసాద్ మరియు ప్రేమాలయం నిర్వాహకులు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వృద్ధుల యొక్క హక్కులు, వాళ్ళ యొక్క సేఫ్టీ, అంటే వాళ్ళకి ఇబ్బందులు ఏం లేకుండా, అదేవిధంగా ఎవరైతే నిర్లక్ష్యానికి గురవుతారో, నెగ్లెక్ట్ గురవుతారో వాళ్ళని గమనించి ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఒకవేళ ఇంటి దగ్గర నుంచి కదలలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు కూడా సహాయం అందించాలి, వాళ్ళ హక్కులను గుర్తించి వాళ్ళకి తెలియపరచాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము. ఇవాళ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా అందుకే. ఎలా చేస్తారండి? ఒకవేళ ఇంట్లో ఉంటే, లేవలేని పరిస్థితుల్లో ఉంటే మా హక్కుల గురించి మాకు చెప్తే మాకేం ఉపయోగం అంటారు మీరు, అంతేనా? ఎలాగంటే దానికి కూడా ఒక పరిస్థితిని కల్పించారు. ఎవరు? గౌరవ స్టేట్ అథారిటీ వారు, గౌరవ నల్సా వారు. ఎలా అంటే ప్రతి ఒక్క మా సంస్థ వచ్చి జిల్లా స్థాయిలో వర్క్ చేస్తుంది. జిల్లా స్థాయిలో వర్క్ చేసేటప్పుడు మా దగ్గర ప్యానల్ అడ్వకేట్స్ ఉంటారు. ప్యానల్ అంటే న్యాయవాదులు కొంతమంది ఉచితంగా ఎవరికైనా సహాయం చేయడానికి మేము కేటాయించుకుంటాం. ఎవరికి? లబ్ధిదారులకి. వాళ్ళకి మేము డబ్బులు ఇస్తాము, మీకు ఉచితంగా చేస్తారు. అట్లాగే పారాలీగల్ వాలంటీర్స్ అని ఉంటారు. ప్రతి ఏరియాలో కూడా పారాలీగల్ వాలంటీర్స్ అని ఉంటారు. వాళ్ళని ఈ పిఎల్వీలు అంటారు అన్నమాట, షార్ట్ ఫామ్లో. పిఎల్వీలని ఎవరైతే వృద్ధులు కదలలేని పరిస్థితిలో ఉన్నారో, ఇంటి దగ్గర ఎవరైతే నెగ్లెక్ట్ గురయ్యారో, ఎవరైతే సేఫ్టీ లేకుండా ఉన్నారో, ఎవరైతే వాళ్ళ వాళ్ళ యొక్క హక్కుల పట్ల అవగాహన లేకుండా ఉన్నారో, లేకపోతే వాళ్ళ హక్కులు ఏదైతే కాలరాయబడుతున్నాయో, ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ దగ్గరికి పిఎల్వీని పంపి కొన్ని పథకాలు ఉన్నాయి. ఆ పథకాలన్నీ కూడా అన్నిటి పట్ల మీకు అవగాహన కలిగించడానికి, అదేవిధంగా ఏవైతే మీకు చట్టాలు ఉన్నాయో, మీకు సంబంధించిన ఏది మనోవృత్తి సంబంధించిన చట్టం కానీ, సెక్షన్ 125 సంబంధించిన సిఆర్పిఎస్ సంబంధించిన చట్టం కానీ, ఇవన్నీ కూడా మీకు అవగాహన కల్పించడానికి ఈరోజు మీకు వచ్చున్నాము. మరి శ్రద్ధగా ఉన్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు. ఆదివారం రామకోటి ప్రాంగణం నందు లైన్ మానేపల్లి రామారావు ఆధ్వర్యంలో పరమహంస యోగానంద నేత్ర వైద్యశాల వారి బృందంచే ఉషా బాలకృష్ణారావు సహకారంతో 126 మందికి ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహించి 15 మందికి ఆపరేషన్లుగా నిర్ణయించి వారిని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. 18 మందికి కళ్లజోళ్లు సబ్సిడీ ధరలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ స్వెట్వెల్ సీఈఓ కె సూర్యప్రభాకర్ రావు ప్రారంభించారు. మరియు ఒక వినికిడి యంత్రాన్ని అవసరమన్న వెంకటేశ్వరరావు అన్న వృద్ధుడికి అందజేశారు. మరియు మానవతా డెవలప్మెంట్ చైర్మన్ మేదర్ అజయ్ బాబు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లి పండరీనాథ్, బొలిశెట్టి సురేష్ కుమార్, అజయ్ కుమార్ వచ్చిన వారికి సేవలు అందించారు. ఈ కార్యక్రమం ప్రతి నెల 3వ ఆదివారం గత 18 సంవత్సరాలుగా నిర్వహించబడుతుందని, అవసరం ఉన్నవారు వినియోగించుకోవాలని నిర్వాహకులు తెలియజేశారు. సుమారుగా 18 సంవత్సరాల నుంచి చేస్తున్నప్పుడు 9,500 మంది దాకా అడిగారు. వాళ్ళందరూ కూడా చాలా సంవత్సరాలు ఒక్కరు కూడా వేయలేదు. 20 సంవత్సరాల నుంచి సుమారుగా మీకు ఏ ఒక్కటే వేయలేదు. పరమాంశ ఫ్యామిలీ 5 ఎకరాల పెద్ద ఆసుపత్రి, చాలా చక్కగా వాళ్ళ రిసీవింగ్ కానీ కానీ వాళ్ళు చేసే ఆహారం అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. మీకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చక్కగా చూస్తారండి.
దయచేసి ఎవరైనా సరే అందరూ ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈరోజు మనకి చీఫ్ గెస్ట్గా వచ్చిన ప్రభాకర్ గారు చేసినారు. వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసి వారి సందేశం. ఈరోజు మానేపల్లి రామారావు గారి ఆధ్వర్యంలో దిశ బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసిన కంటి అలాగే చెవి 2 ఉచిత శిబిరాలని మరి శిబిరాలను ఓపెన్ చేయడానికి నన్ను ఆహ్వానించారు. ఈ కమిటీ మొత్తం అందరికీ అలాగే పెద్దలు రామారావు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి గత 18 సంవత్సరాల నుంచి ఆయన రామారావు గారు దీన్ని ఒక సామాజిక బాధ్యతకి సేవలు పొందవలసిందిగా కోరుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మరి పెద్దలందరికీ, ముఖ్యంగా రామారావు గారు అలాగే మేత రాజీవ్ బాబుకి, మానవతా టీంకి, ఇక్కడ ఈ టీం అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఈ హాస్పిటల్ సంబంధించిన అందరికీ నమస్కారం అండి. నేను పరమవంశ యోగానంద నగరాల వ్యామగిరి వారిచే ఇక్కడ రామకోటి ప్రాంగణంలో ఈరోజు ఏలూరులోని మానేపల్లి రామారావు గారు మరియు ఉషాబాల ట్రస్ట్ తోటి ఇక్కడ ఉచిత కంటి వైద్యం గత 15 సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుందండి. ఇక్కడ ఆపరేషన్ అవసరమైన వారికి చట్టవర కళ్ళజోడు కానీ అవన్నీ కూడా అతి తక్కువ ధరకే కళ్ళజోడు, అలాగే ఆపరేషన్లన్నీ కూడా ఉచితంగానే వైట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు మీద ఆధారంగా వాళ్ళకి ఉచిత కంటి వైద్యంలో తీసుకెళ్ళి వాళ్ళకి ఆపరేషన్లు అవి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే తీసుకొచ్చి దించడం జరుగుతుందండి. ఈ అవకాశాన్ని ఏలూరు ప్రజలు మరి చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా వినియోగించుకుంటున్నారు. ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుతున్నాను. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. నూతన విద్యా సంవత్సరంలోకి అడుగు పెడుతున్న విద్యార్థులకు నాణ్యమైన స్కూల్ మరియు కాలేజ్ యూనిఫామ్స్ కు ఇదే సరైన అవకాశం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో బ్యాక్ టు స్కూల్ సేల్. ఏలూరు మరియు పరిసర ప్రాంతాలలోని అన్ని స్కూల్ మరియు కాలేజీల యూనిఫామ్స్, స్కూల్ షూస్, స్కూల్ బ్యాగ్స్ పై 9.5% ప్రత్యేక తగ్గింపు. ఉత్తమ నాణ్యత, అత్యుత్తమ క్వాలిటీ లభించును. అన్ని స్కూల్, కాలేజ్ బ్యాగ్స్ మరియు షూస్ మా ప్రత్యేకత. ప్రతి విద్యార్థికి మన్నికైన స్కూల్, కాలేజ్ యూనిఫామ్స్ లభించును. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. సందర్భం ఏదైనా కుటుంబంతో జరుపుకుంటేనే నిజమైన పండుగ. ఇక మీ ప్రతి శుభకార్యానికి వేగా తోడుగా ఉంటుంది. వేగా జ్యువెలర్స్ ఇప్పుడు మన ఏలూరుకి వస్తుంది. జూన్ 13, 2025న మనందరి అభిమాన హీరో శ్రీ నందమూరి బాలకృష్ణ గారు మరియు అందమైన నటి సంయుక్త మీనన్ గారి చేతుల మీదుగా ఈ గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతోంది. మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ ఇప్పుడు ఏలూరులో అతి త్వరలో ప్రారంభం. గ్రాండ్ ఓపెనింగ్ స్పెషల్ ఆఫర్స్: 5 మంది లక్కీ డ్రా విజేతలకు 2 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్లు. డైమండ్ ధర కేవలం 51,999 రూపాయలకే ఇస్తున్నారు. ప్రతి ₹1,00,000 కొనుగోలుపై ఉచితంగా గోల్డ్ కాయిన్.
పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముకు అదనంగా 100 రూపాయలు ఇస్తున్నారు. ఈ ఆఫర్లన్నీ కేవలం జూన్ 30, 2025 వరకు మాత్రమే. నేను వస్తున్నా, మీరు రండి. వేగా జ్యువెలర్స్, వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ మన ఏలూరులో 1989వ సంవత్సరం నుండి ప్రారంభమై అనుభవం కలిగిన ప్రొఫెసర్స్ చే విద్యను బోధించి ఎంతో మంది విద్యార్థులను ఇంజనీర్లుగా తీర్చిదిద్ది 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కలిగిన ఏకైక సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. విద్యార్థులకు వేర్వేరుగా హాస్టల్ వసతి మరియు జిమ్ సౌకర్యం, అన్ని ప్రాంతముల నుండి బస్సు సౌకర్యం కలదు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాగణ జైరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జి మోజెస్ గారి సారథ్యంలో గత 22 సంవత్సరాలుగా విశేష అనుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి ఐఓపిఏఆర్, ఓపీజీ, సిబిసిటి, ఆర్జీవీ వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ, జ్ఞానదంతాల సర్జరీ, రూట్ కెనాల్, ఫిల్లింగ్ తో పాటు అన్ని రకముల నోటి, దంత, చిగుళ్ల సమస్యలకు చికిత్స, ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు, చెవి, కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్ధతి ద్వారా అమర్చుట వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో ఈహెచ్ఎస్ సదుపాయం కూడా కలదు. సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి, దుగ్గిరాల, ఏలూరు. ఫోన్ 08812277633. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ మన ఏలూరులో 1989వ సంవత్సరం నుండి ప్రారంభించబడి ఎంతో మంది విద్యార్థులను ఇంజనీర్లుగా తీర్చిదిద్దిన సంస్థ. మా సంస్థ ఆఫర్ చేస్తున్న కోర్సులు CSE, CSE AIDS, CSE AAML, CSE CS, IT, ECE, EEE, మెకానికల్, సివిల్. ఉన్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీ మరియు టాప్ MNC కంపెనీల నందు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న ఏకైక విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ప్రభా నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్ కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 అండ్ 9247078785. లైఫ్ హాస్పిటల్స్ డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక, ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్. 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్ ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు. ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ENT వైద్య సేవలు. ఆపరేషన్ థియేటర్, ICU, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్, రంగూన్ మేడ వీధి, KKS వీధి, RR పేట, ఏలూరు. సెల్ నంబర్ 7207998568. వెల్కమ్ బ్యాక్.
కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు ఏడాది పాలన మొత్తం మోసమేనని, ప్రజలు నిలువునా మోసం చేసి ఏ ఒక్క పథకమూ అమలు చేయకుండా అన్నీ చేశామని పచ్చాబద్దాలు చెబుతున్నారని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నగరంలోని వైసీపీ కార్యాలయంలో జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో రాజకీయాలంటే ఇలా ఉండాలి అన్నట్టుగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి జగన్ అంటే నమ్మకమని ప్రజల చేత నిరూపించుకున్నారని చెప్పారు. చంద్రబాబు ఏడాది పాలనలో మోసం, అశాంతి, అరాచకం, ఆటవిక పాలనలు ప్రజలు చూస్తున్నారని, ఉన్మాద రాజకీయాలు చేసిన బాబును ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై తప్పుడు కేసులు పెడుతూ బెదిరిస్తూ అంతులేని అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తల్లికి వందనం పథకం అమలు చేస్తామని ఆడబడుచుల మోసం చేశారని, ఏడాది గడిచిన తర్వాత ఇప్పుడు ఆ పథకాన్ని అమలు చేసినా గతంలో 87 లక్షల మంది లబ్ధిదారులుంటే వారిలో 20 లక్షల మందిని తొలగించడం బాబు దివాళాకోరుతనానికి నిదర్శనమని అన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కోవిడ్ మహమ్మారి కోరలు చాచిన సమయంలో కూడా ఏ ఒక్కరికి సంక్షేమం ఆపకుండా ప్రతి నెల ఏదో ఒక పథకం రూపంలో ప్రజల ఖాతాల్లో డబ్బు జమ చేశారని గుర్తు చేశారు. ఏడాది పాలనలో చంద్రబాబు అప్పుగా తెచ్చిన 1.50 లక్షల కోట్లను ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. బాబును ముఖ్యమంత్రిని చేసి తప్పు చేశామని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని, ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తూ కొత్త తరహా రాజకీయాలకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ ఏడాది కాలంలో బాబు ప్రజలకు చేసిన మోసాలపై లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలుపై పుస్తకాన్ని ప్రచురించామని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బుక్ విడుదల చేయటం ఈ రోజున జిల్లాలో జరుగుతుంది. అలాగే రేపటి రోజున అన్ని నియోజకవర్గాల్లో ఇదే బుక్ నియోజకవర్గ స్థాయిలో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ మరునాడు మండల స్థాయిలో కూడా ఈ బుక్ రిలీజ్ చేసి ప్రజలకు ప్రతి విషయాన్ని తెలియజేసేందుకే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి దుర్మార్గాలు, అడిగితే ప్రశ్నిస్తే కేసులు పెట్టడాలు, వీటిపైన ప్రతిదీ కూడా ప్రజలకు వివరించేందుకు కార్యకర్తలను సమాయత్తం చేస్తానికి ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల మధ్యకు వెళ్ళి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, దుర్మార్గాలు, అక్రమ కేసులపైన ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజలకు తెలియజేసేందుకు ఒక సమాయత్తం అవుతున్నామని ఈరోజు తెలియజేస్తున్నాను. ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మా కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశానుసారం, రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు కూటమి ప్రభుత్వ సంవత్సర పాలనపై ఒక బులెటిన్, ఒక పుస్తకం విడుదల చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ప్రతి జిల్లా కేంద్ర కార్యాలయంలోనూ ఆ పుస్తకం అప్పుడు విడుదల చేయడం జరుగుతుంది. సంవత్సరంలో చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు, ఇచ్చిన హామీ ఏది అమలు పరచకపోవటం, దాని మీద ఒక పుస్తకం విడుదల చేశారు. అలాగే రెడ్ బుల్ పాలనపై జరుగుతున్న అరాచకాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అవని, నాయకుడు అవని వాళ్ళు వేధించటం, వీటన్నిటి మీద జరుగుతున్న అన్యాయాల గురించి రచించిన పుస్తకం ఈరోజు కనీసం ఒక్క హామీ కూడా అమలు పరచకపోవటం, అమలు పరచానన్న గ్యాస్ సిలిండర్లు కూడా 3 గ్యాస్ సిలిండర్లు, 1 గ్యాస్ సిలిండర్ రావటం, మిగిలినవి రాకపోవటం, అలాగే అమ్మఒడి ఈ సంవత్సరంలో ఇవ్వకపోవటం, దాన్ని నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత పోరు చేసిన తర్వాత సంవత్సరం తర్వాత నిన్న దాన్ని విడుదల చేయటం, అది కూడా సక్రమంగా విడుదల చేయకపోవటం, వీటన్నిటిపై మేము మా పార్టీ కేంద్ర కార్యాలయం ఇచ్చిన ఆదేశానుసారం ఇవాళ ఇక్కడ ఈ పుస్తకం విడుదల చేయడం జరుగుతుంది. త్వరలోనే దీనిపై నిరసన కార్యక్రమం కూడా చేయడం. ఈరోజు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మా జిల్లా అధ్యక్షులు డిఎన్ఆర్ గారి అధ్యక్షతన బుక్ ఓపెనింగ్ కార్యక్రమం జరుగుతుంది. ఈ బుక్ ఓపెనింగ్ ఏమిటంటే, ఈ పుస్తకంలో ఇంతవరకు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలం, ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, ఆ వాగ్దానాలు ఎంతవరకు అమలు చేశారు, అలాగే కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత ఏమేమి అరాచకాలు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని ఎంత ఘోరంగా కేసులు పెట్టి అరెస్టు చేసి జైలు పాలు చేశారు. ఈయనది ప్రతి ఒక్కటి కూడా
సవివరంగా ఈ పుస్తకాలు వివరించడం జరిగింది. ఈరోజు ఏలూరు జిల్లా కార్యాలయంలో ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజానీకానికి తెలియజేయడం కోసం జగన్ అంటే ఒక నమ్మకం, చంద్రబాబు అంటే మోసం, ఈ కాన్సెప్ట్ తోటి ఈ బుక్ని ఈ రోజున రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రజలు గమనించి వచ్చే రోజుల్లో ప్రభుత్వాన్ని నిలదీయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సంసిద్ధమై ఉంది. మొన్న జరిగిన కార్యక్రమాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా చక్కటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రేపు పొద్దున్న ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టే వరకు కూడా మా పోరాటం ప్రజల తరఫున, మాకు ఓటేషన్ లేదో కావాలి, మా ప్రజలకి న్యాయం చేయాలి, ప్రజల తరఫున మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు కూడా ఈ వాస్తవాలు తెలుసుకుని తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని దీవించాలని, మమ్మల్ని బలపరచాలని చెప్పి కోరుకుంటూ, జగన్ అంటే ఒక నమ్మకం, చంద్రబాబు నాయుడు అంటే ఒక మోసం. థ్యాంక్ యూ. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు జీతాల చెల్లింపులో జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సరిచేయాలని ఏలూరు నగరంలో జరిగిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు 12,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా జీతాల వ్యత్యాసాల వల్ల తీవ్రంగా 100 కోట్ల రూపాయలు నష్టపోతున్నారని పలువురు వక్తలు రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఏలూరు నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కొత్త బస్టాండ్ వద్ద గల సిఐటియు జిల్లా కార్యాలయంలో ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టబోయే సమ్మెకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం జీతాలలో తేడాలను సరిచేయలేదని తెలిపారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి సోమయ్య మాట్లాడుతూ, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు జీతాల్లో వ్యత్యాసం వల్ల ఒక్కో కార్మికుడు సగటున గత 6 సంవత్సరాల్లో 4.5 లక్షల పైగా నష్టపోయారని, రాష్ట్ర వ్యాప్తంగా 12,000 మంది మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు గత 6 సంవత్సరాల్లో కోట్లాది రూపాయలు నష్టపోయారని తెలిపారు. సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వైఎస్ కనకారావు మాట్లాడుతూ, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమ్మెకు సిఐటియు పూర్తి మద్దతు తెలియజేస్తుందని అన్నారు. ఆటో డ్రైవర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జె గోపి మాట్లాడుతూ, గతంలో 16 రోజుల సమ్మె సందర్భంగా నాటి ప్రతిపక్ష నాయకులు, తెలుగుదేశం, జనసేన కూటమి నాయకులు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె శిబిరాలకు వచ్చి మద్దతు తెలిపారని గుర్తు చేశారు. ఇంకా ఈ సమావేశంలో యూటీఎఫ్ నగర ప్రధాన కార్యదర్శి జె బాబురావు, మెడికల్ రిప్స్ యూనియన్ నగర కార్యదర్శి దుర్గారావు, వాటర్ వర్క్స్ యూనియన్ నాయకులు నారాయణరావు తదితరులు పాల్గొని మాట్లాడారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 20వ తేదీ నుండి జరపబోయే రాష్ట్ర వ్యాప్త సమ్మెకు నగర ప్రజానీకం, ఉద్యోగ కార్మిక సంఘాలు, వ్యాపార వాణిజ్య వర్గాలు, ప్రజా సంఘాలు పూర్తి మద్దతు తెలియజేయాలని సమావేశం విజ్ఞప్తి చేసింది. ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టబోయే దశల వారీ ఆందోళనకు సమావేశం పూర్తి మద్దతు తెలిపింది. మరి డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, మున్సిపల్ సెక్రటరీ కానీ, మంత్రి గారు కానీ, మరి మంత్రి గారు నారాయణ గారు మొన్న కలిసిన సందర్భంలో కూడా ప్రత్యేకమైనటువంటి నిర్దిష్టమైనటువంటి హామీలు ఇవ్వాలి. మనం చెప్పింది ఏంటంటే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చెప్తాం. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చెప్పడానికి ఎన్ని రోజులు కావాలి మీకు? ముఖ్యమంత్రి గారు ఉన్నాడా? వేరే కర్నూలులో ఉన్నాడా? ఇక్కడే ఉన్నాడు కదా. అంటే కావాల్సింది ఏంటంటే చిత్తశుద్ధి ఉండాలా. ఇవాళ చిత్తశుద్ధి అనేటువంటిది లేదు ప్రభుత్వానికి. అందుకని గత పుష్కరాలు అంటే దగ్గర 10 సంవత్సరాల నుంచి 2014లో సమ్మె చేసిన పుష్కరాలు, మరి సమ్మె చేసిన తర్వాత 15 సమ్మె చేశారు. అప్పటి నుంచి ఇప్పుడు వాళ్ళు చూస్తే కనుక జీతాలు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. అప్పుడు వచ్చినటువంటి ఆర్థిక అమలైనటువంటి పరిస్థితి లేదు. ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. పెరిగిపోయినటువంటి ధరలను జీవించాలంటే రోజున స్కూల్ ఫీజులు పెరిగిపోయి, ఆసుపత్రిలో ఫీజులు పెరిగిపోయి, అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఇవాళ ఎదుర్కొంటూ ఉన్నారు. అందుకని ఈరోజు మనం చెప్పదలుచుకుంది, మీరు తక్షణమే ఈ న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కారం చేయండి. అంతేకాదు ఈరోజు ఇతర అనేక రకాలైనటువంటి రంగాలకు సంబంధించి మరి అంగన్వాడీ 42 రోజులు సమ్మె చేసి బ్రహ్మాండమైన వాగ్దానం చేశాడు. అధికారులకు సంవత్సరానికి ₹1 జీతం పెట్టాలి. అంగన్వాడీకి వాళ్ళు 11,500 రూపాయలు పనిచేస్తారు. ఆశా వర్కర్లు, పంచాయతీ కార్మికులు, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రమ చేసేటువంటి వాళ్ళు, సంపద సృష్టించేటువంటి వాళ్ళు, మరి ఇటువంటి కార్మికుల యొక్క వేతనాలు పెంచడానికి వాళ్ళ ప్రభుత్వానికి విషయం తెలుసు.
మన ఇండస్ట్రీస్లో పనిచేసే కార్మికులకి చంద్రబాబు నాయుడు గారే జీతం ఇవ్వడం, ఫ్యాక్టరీలు వేస్తారు, వాళ్ళకి జీవోలు సవరించాలి, ప్రభుత్వం చేస్తుందంటే జీవోలు సవరించాలి. మన ఆ పని కూడా చేయట్లే. పైగా మొన్న చాలా దుర్మార్గంగా 4 రోజుల కింద జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఈ రాష్ట్రంలో ఫ్యాక్టరీస్ యాక్ట్ని మారుస్తూ 10 గంటలను మారుస్తూ కొత్తగా ఒక జీవో అనేటువంటి చట్టం చేశారు. 8 గంటల పనిని 10 గంటలు చేయొచ్చు. ముందు ప్రైవేట్ వాటిలో మొదలెడతారు 2 గంటల పని 10 గంటలు 12 గంటల మీద అవకాశించారు. ముందు ప్రైవేట్ దాంట్లో ఇచ్చిన తర్వాత తక్కువ జీతాలు ఉన్న ప్రైవేట్ వాళ్ళకి 12 గంటలు చెప్తుంటే ప్రభుత్వ రంగంలో నివేదిక చేయమని చెప్పిన పొద్దున ప్రభుత్వ రంగంలో కూడా అంటే ఒకవైపు టెక్నాలజీ పెరుగుతుంది, కాలం మారుతుంది, ఒకవైపు పెరుగుకుంటూ ఈరోజు కార్మికులతో మరింత వెట్టిచేకరి చేయించేటువంటి పని వాళ్ళు ప్రభుత్వం చేస్తారు. మరోవైపు నిరుద్యోగం పెరిగిపోతుంది, చాలా మంది ఉన్నారు ఉద్యోగాలు కావాల్సినటువంటి వాళ్ళు. అంటే కేవలం పెట్టుబడిదారులకి ఉపయోగపడేటువంటి విధానం 10 గంటలు పెంచడం అంటే యజమానికి మన ఫ్యాక్టరీ జరిగిన జిల్లాలో ఫ్యాక్టరీ హెచ్ఆర్ తీసుకొచ్చారు, పెద్ద ఫ్యాక్టరీ హెచ్ఆర్. ఏలూరు జిల్లా జంగారెడ్గూడెం పట్టణంలో కొలువైన గ్రామదేవత గంగనమ్మ అమ్మవారికి ఆదివారం మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. జంగారెడ్గూడెం పట్టణంలో సకాలంలో వర్షాలు పడి పాడి పంటలు పుష్కలంగా వృద్ధి చెందాలని సప్తనది జలాలతో గంగనమ్మ అమ్మవారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ప్రతి ఏడాది అమ్మవారికి జలాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, పాడి పంటలతో పాటు ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలనే ఉద్దేశంతో క్రమం తప్పకుండా జలాభిషేకాన్ని నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. ఓం శ్రీమాత్రే నమః. మన జంగారెడ్డిగూడెం పట్టణంలో పట్టణానికి మధ్యస్థంగా వేయించేసినటువంటి గ్రామదేవత లోకజనైనటువంటి శ్రీ గంగానమ్మ వారికి మరి ఈ ఆదివారం రోజున మన జంగారెడ్డిగూడెం గ్రామదేవత అయినటువంటి గంగానమ్మ వారికి జలాభిషేక కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా భక్తులందరూ సందోహంతో విశేషంగా అమ్మవారికి ప్రాతకాలార్చన, తదుపరి పంచామృతములతో సుగంధ పరిమళ ద్రవ్యాలతో అర్చక స్వాములు అభిషేక కార్యక్రమాన్ని నిర్వర్తించి ఆ తర్వాత భక్తులు తీసుకొచ్చినటువంటి ఆ పసుపు నీళ్ళని అమ్మవారిని మంత్రయుక్తంగా లోపల అమ్మవారికి సమర్పించడం జరుగుతోంది. ప్రతి సంవత్సరం కూడా మన జంగారెడ్డిగూడెంలో గ్రామదేవత అయినటువంటి గంగానమ్మ అమ్మవారికి జలాభిషేకం చేసిన తర్వాతే వర్షాలు బాగా వర్షించి పాడి పంటలతోటి సస్యశ్యామలంగా ఈ ప్రాంతం అంతా కూడా దినదినాభివృద్ధి చెందుతోంది. అలాగే అమ్మవారి యొక్క కృపా కటాక్షాలతోటి ప్రతి సంవత్సరం కూడా ఈ జలాభిషేక కార్యక్రమం కమిటీ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా జరుపుకుంటున్నాము. మరి ఈ జలాభిషేక కార్యక్రమాన్ని జరిపించినట్లయితే ఆ చల్లని తల్లి యొక్క చూపులు ప్రతి ఒక్కరి మీద కూడా ప్రసరింపజేసి వారందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతోటి, వ్యాపార అభివృద్ధితోటి, ఉన్నత ఉద్యోగాలతోటి చల్లగా చూసేటువంటి తల్లి గ్రామదేవత శ్రీ గంగానమ్మ. అటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారికి మరి పరిసర ప్రాంత ప్రజలు, జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా మరి ప్రతి సంవత్సరం కూడా ఈ జలాభిషేక కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహం కొరకే ఈ యొక్క జలాభిషేకం చేయడం జరుగుతోంది. అతివృష్టి అనావృష్టి లేకుండా లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఆ గ్రామదేవత భక్తులందరినీ కూడా చల్లగా కాపాడి లోకమంతా కూడా ఈతబాధలు లేకుండా, ఆది వ్యాధి రోగాలు లేకుండా చల్లగా కాపాడి రక్షిస్తుంది ఆ గంగానమ్మ. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. ఏపీ ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు, టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం వేముడోలు మండలం కురెళ్లగూడెం గ్రామంలోని గన్ని సోదరులు గన్ని నాగగోపాలరావు అభిమానుల ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు, గన్ని అభిమానులు భారీ కేక్ను కట్ చేశారు.
మొక్కలు నాటారు, పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి ఉండవల్లి బాలానందం, దోసనపూడి పుల్లయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. భీమడోలులో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ కార్యాలయం ఆదివారం జరిగింది. కార్యక్రమంలో భాగంగా పార్టీ మండల అధ్యక్షులు ప్రత్తి మదన్ మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకం ద్వారా 8,745 కోట్ల రూపాయలు వేయడం జరిగిందని, ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కూటమి నేతలకు మదన్ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో భీమడోలు నిమ్మకాయల గణపతి, దౌలూరి సునీల్, పంతం నరసింహమూర్తి, గిరిజాల దుర్గాప్రసాద్, యూత్ ప్రెసిడెంట్ నీలం అజయ్, ఎర్రంశెట్టి వాసు, రామానుజ రవి, మామిడి సీను, గోగులముడి నాగేంద్ర, చంటి, బద్రి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటా మరి కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకమైన తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టింది. సంవత్సర కాలంలో పూర్తవకుండానే మరి సుమారుగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద 67,27,154 మంది లబ్ధిదారులకి, విద్యార్థులకి వారి తల్లుల ఖాతాల్లో సుమారుగా మరి ఒక్కరికి 15,000 చొప్పున మరి ఎన్నో కోట్ల రూపాయలని 8,754 కోట్ల రూపాయలు సుమారుగా వాళ్ళ తల్లుల ఖాతాల్లో నమోదు చేయడం మరి మన ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా గ్రామ గ్రామాన వార ఒక సంక్రాంతి పండుగ వచ్చిన వాతావరణం నెలకొని చూస్తుండే మరి మనం గతంలో చూసుకుంటే 5 సంవత్సరాలు తను డబ్బులు ఇస్తానని చెప్పి అమ్మఒడి అని ఒక బోటక పథకాన్ని ప్రవేశపెట్టి కేవలం 4 సంవత్సరాలు ఇచ్చి దాంట్లో కూడా 1 సంవత్సరాన్ని 6 నెలలు ముందుకు జరిపి మరి అందరి తల్లి యొక్క క్షోభనేతను అనుభవించి ఈరోజు ఆ పదపాతాలకి తొక్కబడ్డారు జగన్మోహన్ రెడ్డి. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే మరి ఏదైతే బొళ్ళని తెరుచుకునే 12వ తారీఖు ఉందో ఆ తారీఖుని సుపరిపాలనకి సూచనగా తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్క ఇంట్లోనూ ఎంతమంది అయితే విద్యార్థులు ఉన్నారో మొదటి తరగతి నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం చదివే ప్రతి విద్యార్థి ఖాతాలో కూడా 13,000 నుంచి 15,000 రూపాయలు ప్రతి ఇంట్లోనూ కూడా అత్యధికంగా రాష్ట్రంలో కూడా ఒక కుటుంబం ఈ తల్లికి వందనం పథకం ద్వారా 1,20,000 రూపాయలని ఒక కుటుంబం మరి ఈ సౌలభ్యం ఉపయోగించుకుందంటే ఈ తల్లికి వందనం మరి ఎంత చేతుడుగా ఉందో ప్రజలకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ తల్లికి వందనం కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఒక పక్కన అమరావతి అభివృద్ధిని మళ్ళీ పట్టాలెక్కిస్తా, ఒక పక్కన పాడైపోయిన రహదారుల్ని ఒక పక్కన బాగు చేస్తా, ఒక పక్కన మరి అట్టుడికి పోయిన ఏదైతే ఆలనా పాలన లేకుండా ఉన్న పంచాయతీ వ్యవస్థని మళ్ళీ గాడిని పట్టిస్తా, ఒకవైపున అభివృద్ధిని, ఒకవైపున సంక్షేమ పథకాలని, రేషన్ కార్డులు కావచ్చు, దీపం పథకం కావచ్చు, 4,000 పింఛన్ కావచ్చు, మరి ఈ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశంలో ఎక్కడా లేని విధంగా 15,000 ఒక్కొక్క విద్యార్థికి వారి తల్లిదండ్రుల ఖాతాలో వేయడం ఎంతో హర్షించదగ్గ విషయం. ఇది కేవలం కూటమి పార్టీ శ్రేణులే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని, శ్రీ నారా చంద్రబాబు నాయకత్వాన్ని, పుణిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచి ఓట్లు వేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్రంలో గద్దెక్కించినందుకు అందరూ కూడా చాలా సగర్వంగా, చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి వ్యక్తం చేసుకుంటూ అందరికీ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం సందర్భంగా తల్లి వందనం ఇవ్వడం అందరూ ఆనందంగా ఉన్నారు. అందరికీ ఒక ఇంట్లో ఒక 5గురు ఉన్న 5గురికి పడడం కూడా చాలా ఆనందంగా ఉంది. మా పార్టీ కూటమి నాయకులు అందరూ గర్వంగా సంబంధించవలసిన విషయం ఇది తెలియజేసుకున్నాం. జై తెలుగుదేశం, జై కూటమి. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.